So dear friends, Java in Telugu tutorial series లో ఇప్పుడు మనం 32nd tutorial లో ఉన్నాం. సో ఈ 32nd tutorial లో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ డిఫికల్ట్ టాపిక్ ఇది కొంచెం, ఎందుకంటే ఇది చాలా పెద్ద ట్యుటోరియల్ అవ్వబోతుంది అండ్ దీంట్లో మీరు చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు. సో స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా ఫాలో చేసే ప్రయత్నం చేయండి. నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీకు చూపిస్తూ వెళ్తాను. ఓకే, ఎనీవేస్ ఇక్కడ మనం దీంట్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మనకు ఆల్రెడీ కన్స్ట్రక్టర్ అంటే తెలుసు. ఏంటండి కన్స్ట్రక్టర్ అంటే? ఈ క్లాస్ నేమ్తో, పబ్లిక్ జస్ట్ క్లాస్ నేమ్తో మనం తీసుకున్నటువంటి ఒక మెథడ్ని కన్స్ట్రక్టర్ అంటారు. సో ఈ కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేయడానికి కేవలం దీన్ని ఈ క్లాస్ని కాల్ చేయడానికి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం కదా, వెంటనే అది కాల్ అవుతుంది అనమాట, అంతే. ఓకే, సో ఆ విధంగా మనకు కన్స్ట్రక్టర్ అనే మెథడ్ అనేది పనిచేస్తుంది. కానీ మెథడే అది కూడా. కానీ కన్స్ట్రక్టర్కి మెథడ్కి తేడా ఏంటండి? మెథడ్లో ఏంటంటే మనం వేరే నేమ్ని, మెథడ్ యొక్క నేమ్ని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ కన్స్ట్రక్టర్లో క్లాస్ నేమ్నే యూజ్ చేస్తాం. అది మెయిన్ డిఫరెన్స్. అండ్ మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ ఆబ్జెక్ట్ని కాల్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క మెథడ్ అనేది కాల్ అప్ అవుతుంది అనమాట. అంటే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ అంటే మనం ఏ విధంగా రాయబోతున్నామంటే, కన్స్ట్రక్టర్స్లో ఉండే డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం రాయబోతున్న కన్స్ట్రక్టర్స్లో ఒక కన్స్ట్రక్టర్లో వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ తీసేసుకుందాం. ఓకే, ఎనీ పారామీటర్స్ ఆర్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. ఆ తర్వాత 1 ఆర్గ్యుమెంట్తో ఉంటే ఎలా, 2 ఆర్గ్యుమెంట్స్ అండ్ 3 ఆర్గ్యుమెంట్స్, 3 ఆర్గ్యుమెంట్స్ వరకు. ఓకే, సో ఇలా మనం 4 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అనేవి బిల్డ్ చేసుకుంటాం. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మెథడ్స్ అనేవి రాసుకుంటాం, లైక్ సెట్ మెథడ్స్ అండ్ గెట్ మెథడ్స్. ఫైనల్లీ మనం ఒక స్ట్రింగ్ మెథడ్ని తీసుకుంటాం. సో దాన్ని ఫైనల్ రిజల్ట్గా మనం మార్చుకుంటాం. సో ఈ విధంగా మనం ఇప్పుడు 4 కన్స్ట్రక్టర్స్ అండ్ 6 మెథడ్స్ అండ్ ఫైనల్లీ ఒక స్ట్రింగ్ మెథడ్ని మనం రాసుకోబోతున్నాం. సో బీ రెడీ. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కన్స్ట్రక్టర్స్లో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకుంటాము. సో ఈ ఆర్గ్యుమెంట్స్ వల్లనే అవి వేరు కన్స్ట్రక్టర్స్గా మారిపోతాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి లేకపోతే అప్పుడు మనం డైరెక్ట్గా కాలప్ చేసినటువంటి దీని ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది దాన్ని ఫైనలైజ్ ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, సో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ మనం ఒక ఆర్గ్యుమెంట్తో ఒక కన్స్ట్రక్టర్ని బిల్డ్ చేస్తే మనం కాల్ చేసినటువంటి ఆబ్జెక్ట్లో ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఉన్నట్లయితే అప్పుడు దీన్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ సమ్ వేరియబుల్స్, ప్రైవేట్ వేరియబుల్స్. ఓకే, మనం లాస్ట్ టైం చూసినటువంటి టైం క్లాస్ని తీసుకొని ఆర్గ్యుమెంట్స్గా తీసుకుందాం. ఓకే, సో కొంచెం మీకు అర్థం అవ్వడం కోసం సింపుల్గా చెప్పుకుందాం. సో ప్రైవేట్ వేరియబుల్స్ ఏం వేరియబుల్స్ అండి? డాటా టైప్ ఇంట్. ఓకే, సో ఫస్ట్ అవర్ and private int minute. ఓకే, ఆ తర్వాత ప్రైవేట్ int సెకండ్. ఓకే, సో ఇప్పుడు మనకు 3 వేరియబుల్స్ అనేవి వచ్చినవి. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ అనేది స్టార్ట్ చేద్దాం మనం. చూడండి, క్లాస్లోనే రాసుకోవాలి కన్స్ట్రక్టర్ ఎప్పుడు కానీ. ఓకే, సో ఎందుకంటే ఇవన్నీ మెథడ్స్ కాబట్టి. ఓకే, మన యొక్క క్లాస్లోనే ఇవన్నీ కూడా రాసుకుంటాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు పబ్లిక్ అండ్ క్లాస్ నేమ్ ఏమైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటాం. ఓకే, ఆరెంజ్ అండ్ ప్రాంథసిస్. ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఇక్కడ ఎంటీ ప్రాంథసిస్ లేదా ఎంటీ పారామీటర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, వీ డోంట్ హ్యావ్ ఎనీ పారామీటర్స్ ఇన్ దట్, ఎందుకంటే మనం దీనికి ఆర్గ్యుమెంట్స్ని అప్లై చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్గా దాని వాల్యూ లేదా డిఫాల్ట్ అనమాట. ఓకే,
సో 0 0 0 ఓకే 0 0 0. సో అప్పుడు ఏమవుతుందండి, స్పేస్ అనేది అనవసరం ఇక్కడ. ఓకే సో 0 0 0 అంటే ఇది డిఫాల్ట్ వాల్యూ అనుకోండి. ఓకే ఆర్గ్యుమెంట్స్ ఏం లేనప్పుడు మనకు తీసుకోవాల్సిన కన్స్ట్రక్టర్ ఇది. ఓకే సో కొంచెం ఎర్రర్ అనేది క్రియేట్ అవుతుంది మీకు. ఫైనల్గా మనం 3 ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకున్నప్పుడు అది వెళ్ళిపోతుంది. ఓకే సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం లేకున్నా కూడా మనం ఏం చేస్తున్నాం, 3 వాల్యూస్ అనేవి ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. ఓకే సో ఈ దిస్ అనేది యూజ్ చేయడం ద్వారా మనం ఆ 3 వాల్యూస్ని ఉన్నటువంటి ఒక కన్స్ట్రక్టర్ని డెఫినెట్గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనం చేయగానే అది వెళ్ళిపోతుంది. ఓకే సో ఇక్కడ చూడండి, పబ్లిక్ ఆరెంజ్. ఓకే సో మళ్ళీ దీంట్లో దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, 0 0 0 తీసుకున్నాం కదా ఇక్కడ, కానీ ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకుంటున్నాను, అది ఇంట్ హెచ్. ఓకే సో హెచ్ అంటే అవర్ని మనం అనుకుంటాం కదా. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి హెచ్ తర్వాత 0 0 ఇదన్నమాట. ఓకే సో నెక్స్ట్ 2 ఆర్గ్యుమెంట్స్తో మనం తీసుకోవాలి. ఓకే పబ్లిక్ ఆరెంజ్. సో ఇంట్ హెచ్ కామా ఇంట్ ఎం, 2 ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఓకే సో ఇక్కడ దిస్, ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ గ్యాప్ అని అవసరం. ఓకే ఓకే సో దిస్ తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ కదండి, హెచ్ కామా ఎం కామా 0 అన్నమాట. ఓకే సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రర్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఈ విధంగా అనేది చూడండి, పబ్లిక్ ఆరెంజ్. ఓకే సో ఇప్పుడు చూడండి, ఇంట్ హెచ్ ఇంట్ ఎం ఇంట్ ఎస్. సో మొత్తం వెళ్ళిపోయినాయి చూడండి. ఎస్ అనేది తీసేయగానే మళ్ళీ వచ్చేసినవి, ఎస్ అనేది క్రియేట్ చేయగానే మళ్ళీ వెళ్ళిపోయినవి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం 3 ఆర్గ్యుమెంట్స్ అనేవి దిస్ అనే కీవర్డ్తో యూజ్ చేస్తాం. సో ఈ దిస్ అంటే ఏంటండి, దీని లోపల ఒక 3 ఏముండాలి, వేరియబుల్స్ అనేవి ఉండాలి. మరి ఎక్కడున్నవి, దీంట్లో లేవు. దీంట్లో ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే తీసుకున్నాం అండ్ ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్గా 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం. సో దిస్ అంటే ఏంటండి, ఈ కన్స్ట్రక్టర్లోనివి వాడాలన్నమాట. ఈ కన్స్ట్రక్టర్ అంటే, ఈ కన్స్ట్రక్టర్ ఏంటండి, ఇది పబ్లిక్ ఆరెంజ్ అనేటువంటి కన్స్ట్రక్టర్. ఇక్కడ కన్స్ట్రక్టర్లు అన్నీ సేమ్ ఏనండి. ఓకే ఇవన్నీ ఒకటే కన్స్ట్రక్టర్ లాంటివే, కానీ ఆర్గ్యుమెంట్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకే ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్. సో ఇవన్నీ ఈక్వలే, కానీ ఆర్గ్యుమెంట్స్లో మాత్రం డిఫరెన్స్ ఉంది. ఓకే సో ఇక్కడ ఇవి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మెథడ్ అనేది అవసరం అన్నమాట మనకు. ఓకే కానీ మనకు లేని మెథడ్ని మనం నెక్స్ట్ చేయబోయే మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తాం. జస్ట్ లైక్ సెట్ టైం అనుకోండి. ఓకే మనం ప్రీవియస్ లెసన్స్లో సెట్ టైం అనేది ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది కూడా చూడడం జరిగింది. అదొక మెథడ్ అంతే. ఓకే సో ఇక్కడ చూడండి, హెచ్ ఎం ఎస్ ఈ విధంగా తీసుకున్నాం. అయితే ఈ మెథడ్ని మనం కాల్ చేసాం, కానీ మెథడే లేదు అసలు. చూడండి, ద మెథడ్ సెట్ టైం ఇంట్ ఇంట్ ఈజ్ అన్డిఫైన్డ్ ఫర్ ద టైప్ ఆరెంజ్. ఓకే సో ఎందుకంటే మనకు ఆ మెథడ్ అనేది ఇంతవరకు క్రియేటే అవ్వలేదు, మనం ఇక్కడ కాల్ చేసాం. అందుకని ఇక్కడ మనకి ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది. కొంత గ్యాప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే మీకు అర్థం ఈజీగా కనిపించడం కోసం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ నేమ్తో సేమ్ మెథడ్ అనేది రాసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు కన్స్ట్రక్టర్స్ అనేవి మనం బిల్డ్ చేసుకోవడం జరిగింది. సో చూడండి, ఫస్ట్ 0 ఆర్గ్యుమెంట్స్తో ఒక కన్స్ట్రక్టర్, ఆ తర్వాత 1 ఆర్గ్యుమెంట్తో ఒక కన్స్ట్రక్టర్, 2 ఆర్గ్యుమెంట్స్తో ఒక కన్స్ట్రక్టర్,
అండ్ 3 ఆర్గ్యుమెంట్స్తో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్లో మనం సెట్ టైం అనేటువంటి మెథడ్ని కాలప్ చేసామన్నమాట. ఓకే, సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దిస్ అనేది యూజ్ చేసినప్పుడు దీంట్లో నుంచెల్లే వాడుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అండ్ ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మెయిన్ కన్స్ట్రక్టర్ అనుకోండి. ఓకే, కంప్లీట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి మనం మెథడ్ అనేది రాసుకోవాలంటే ఏం చేయాలండి, పబ్లిక్, మనం ఆల్రెడీ చేసినవి ఇవన్నీ, వాయిడ్, మన మెథడ్ ఏది కాల్ చేసామండి, సెట్ టైం. సో ఇక్కడ ఎన్ని ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నామండి, 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి. సో ఇంట్ హెచ్ కామా ఇంట్ ఎం కామా ఇంట్ ఎస్. సో 3 ఆర్గ్యుమెంట్స్తో తీసుకున్నాను నేను. ఇక్కడ ఇది వెళ్ళిపోయింది చూడండి. ఓకే, సో మరికొంత ఎర్రర్ అనేది మిగిలి ఉంది, దానికి కూడా సొల్యూషన్ ఇక్కడ మనం చేయబోతున్నాం. సో కంప్లీట్గా మన ఎర్రర్స్ అనేవి వెళ్ళిపోయినాయి, అంటే మనం ఇక్కడ వరకు కరెక్ట్గా చేసామన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే దీంట్లో అంటే సెట్ టైం, అంటే టైంని సెట్ చేయడం కోసం ఇక్కడ చూడండి ఇక్కడ వరకు 3 ఆర్గ్యుమెంట్స్ వరకు మనం సెట్ టైం అనేటువంటి మెథడ్ నుంచి ఇక్కడ వాల్యూస్ అనేవి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సెట్ టైంలో మనం వాల్యూస్ని ఏమైనా ఎంటర్ చేసామా అంటే ఏం ఎంటర్ చేయలేదు. కానీ చేయడం కోసం మనం ఒక 3 మెథడ్స్ని అనదర్ మెథడ్స్ని కాలప్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే నేను సెట్ విడివిడిగా, ఓకే, సెట్ అవర్ అన్నాక హెచ్, ఇది ఒక మెథడ్. ఓకే, సెట్ మినట్, కానీ ఇవి మనం ఇంకా రాసుకోలేదన్నమాట. ఓకే, ఇది ఒక ఆర్గ్యుమెంట్తో ఒక మెథడ్. అండ్ సెట్ సెకండ్, ఇది ఒక ఆర్గ్యుమెంట్. ఓకే, సో ఈ ఒక ఆర్గ్యుమెంట్తో అంటే ఒక వేరియబుల్కి సంబంధించిన ఒక ఆర్గ్యుమెంట్తో మనకు ఒక మెథడ్ అనేది రాసుకోవాలి. అండ్ రెండో మెథడ్, మూడో మెథడ్, ఇవన్నీ ఏం చేస్తాయండి, అవర్ని సెట్ చేస్తుంది, అండ్ మినిట్ని సెట్ చేస్తుంది, సెకండ్ని సెట్ చేస్తుంది. ఇది మనకు మెయిన్గా అర్థమైన విషయమే. ఓకే, సో ఈ 3 మెథడ్స్ని మనం ఇక్కడ కాల్ చేసాం, అవి ఏవైతే రాయనటువంటి మెథడ్స్. ఓకే, సో రాయనటువంటి మెథడ్స్ కాబట్టి మనం ఏం చేయాలండి, ఇక్కడ మనం ఇప్పుడు బిల్డ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మెథడ్ రాద్దాం, పబ్లిక్ వాయిడ్. ఓకే, ఎందుకంటే ఇది ఏదైనా చేయాల్సినటువంటి మెథడ్ అనమాట. ఓకే, పబ్లిక్ వాయిడ్. సో సెట్ అవర్. సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి చూసుకోవాలి, ఇంట్ హెచ్ అంటే 1 ఆర్గ్యుమెంట్. సో ఇది వెళ్ళిపోయింది ఎర్రర్, చూసారా, ఇది ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది చూడండి, మళ్ళీ వచ్చిందా. సో హెచ్ 1 ఆర్గ్యుమెంట్తో తీసుకోగానే దానికి సంబంధించిన ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం లాస్ట్ ట్యూటోరియల్స్లో అంటే ప్రీవియస్ ట్యూటోరియల్స్ని మీరు ఒకసారి చూసినట్లయితే టైం క్లాస్కి సంబంధించినటువంటి ట్యూటోరియల్స్లో నేను మీకు ప్రీవియస్ 1 or 2 ట్యూటోరియల్స్లో నేను మీకు దీని గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఓన్లీ అవర్కి సంబంధించినటువంటి కండిషన్ అనేది మనకు ముందుకు వచ్చేసింది. సో ఇక్కడ టైంని సెట్ చేసేటప్పుడు అవర్ని ఏ విధంగా సెట్ చేస్తాం అనేది ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ చూడండి, అవర్ అనేటువంటి ఎక్కడ ఉందండి, అవర్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని యూజ్ చేసి వాటికి వాల్యూస్ అనేవి అసైన్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తామండి, కండిషనల్ వాల్యూని అసైన్ చేస్తాం. సో అప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటాం, ప్రాంథసిస్ తీసుకొని అండ్ దాంట్లో ప్రాంథసిస్ తీసుకున్నాం, ఇక్కడ ఈ వేరియబుల్ని యూజ్ చేయబోతున్నాం. ఓకే, సో హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ మనం ఇదివరకు రాసాం లాస్ట్ ట్యూటోరియల్లో. ఓకే, అండ్ తర్వాత ఏం చేయాలండి, హెచ్ అంటే అవర్ కదా, అవర్ అనేది దేని మధ్యలో ఉండాలి, 24 అవర్స్ మధ్యలో ఉండాలి. ఓకే, 0 to 24 మధ్యలో ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలి, కండిషన్ అనేది టెస్ట్ చేసి
మనకు ఆన్సర్స్ అనేవి ఇచ్చే విధంగా మనం రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామండి, క్వెషన్ మార్క్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అంటే హెచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఈ రెండు కూడా ట్రూ అవ్వాలన్నమాట. ఓకే, అండ్ హెచ్ ఈస్ లెస్ దాన్ 24 అంటే హెచ్ వాల్యూ అనేది 0 to 24 మధ్యలో ఉన్నట్లయితే అప్పుడు ఏం యూజ్ చేయమనాలి, హెచ్, అదర్వైజ్ 0. ఇది మనం రాసినటువంటి ఒక మెథడ్ అండ్ ఒక కండిషన్. ఓకే, కండిషనల్ వాల్యూని మనం దీనికి అసైన్ చేయడం జరిగింది. ఇది ఓకే. సో ఇప్పుడు ఇదే విధంగా ఓకే, ఒకటి అర్థమైతే మీకు రెండోది అర్థం అవ్వడం ఇక్కడ కష్టం ఉండదు అనమాట. ఓకే, చూడ్డానికి లెంతీగా ఉండొచ్చు కానీ మనం అర్థం చేసుకుంటూ వెళ్తుంటే చాలా ఈజీ. ఓకే, సో ఇక్కడ అవర్ని మీరు సెట్ చేశారు, ఒక మెథడ్ని ఇక్కడ సాల్వ్ చేస్తారు. సో సెకండ్ మెథడ్కి వెళ్ళండి. ఈ మెథడ్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి కదా, సేమ్ యాజ్ యూజువల్గా పబ్లిక్ వాయిడ్ అండ్ సెట్ మినిట్ అండి. ఇక్కడ ఏం చేస్తాం, సెట్ మినిట్ తీసుకొని ఇక్కడ ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. ఏముంది ఇక్కడ, ఎన్ని కండిషన్స్ ఉన్నాయండి, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి, ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నామండి, ఒకటే ఆర్గ్యుమెంట్. ఓకే, సో ఆ ఆర్గ్యుమెంట్కి సొల్యూషన్ ఇవ్వాలి, అది కూడా ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది చూడండి. ఓకే, సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన వేరియబుల్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి. ఓకే, సో వాల్యూని అసైన్ చేస్తాం, ఇది కూడా సేమ్ కండిషనల్ వాల్యూ. సో పారంథసిస్లో పారంథసిస్ తీసుకోండి అండ్ ఇక్కడ m ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ మనకు తెలిసిందే m ఈజ్ లెస్ దాన్ 60 ఎందుకంటే 60 మధ్యలో ఉంటుంది. ఓకే, వాల్యూ అనేది. సో అప్పుడు m యూజ్ చేయి లేదా కోలన్ పెట్టేసి 0. ఓకే, సో మరో మెథడ్ని మనం రాసేసాం. ఇక్కడ మిగిలినటువంటి మరొక మెథడ్ ఏంటండి, సో పబ్లిక్ వాయిడ్ ఏంటండి, సెట్ సెకండ్. ఓకే, సో ఇక్కడ కూడా సింగిల్ ఆర్గ్యుమెంట్ ఇంట్ ఎస్, దట్స్ ఆల్. ఓకే, సో ఇదే విధంగా సెకండ్ అనేటువంటి వేరియబుల్కి మనం సెట్ సెకండ్ మెథడ్లో మనం ఏం చేస్తాం, వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి కండిషనల్ వాల్యూ కాబట్టి చెక్ చేసి లేదా టెస్ట్ చేసి మనం వాల్యూని అసైన్ చేస్తాం అనమాట. ఓకే, సో s ఈజ్ లెస్ దాన్ 60. అప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ పుట్ yes ఆర్ 0, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ దెన్ పుట్ 0 అదనమాట. ఓకే, ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే ఎస్ వాల్యూని అసైన్ చేసుకో లేదా 0 పెట్టేసి, అది మనం ఇచ్చేటువంటి ఒక ఇది ఇఫ్ కండిషన్ లాంటిది. ఓకే, ఇఫ్ ఎల్స్ లాంటిదే కదా. సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఫస్ట్ వాల్యూ లేదా సెకండ్ వాల్యూని ప్రింట్ చేయమని చెప్తాం. దానికోసం మనం ఏం చేస్తాం, కోలన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అన్నిటికీ కోలన్ యూజ్ చేస్తాం. సో ఓకే, ఇవి మనం వాల్యూస్ని విడివిడిగా అసైన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే మనం ఫైనల్గా తీసుకోవాలనుకున్నప్పుడు వీటికి గెట్ మెథడ్స్ అనేవి అవసరం అనమాట. ఇక్కడ గెట్ మెథడ్ అనేది ఏంటంటే ఇంట్ టైప్ అంటే రిటర్న్ మెథడ్. సో దీని నుంచి మనం అది రిటర్న్ చేసుకోవాలన్నమాట, అంటే వాల్యూని. సో ఇక్కడ చూడండి సింపుల్గా ఉంటుంది, పబ్లిక్ ఇంట్ అంటే ఇంట్ని రిటర్న్ చేస్తుంది ఈ మెథడ్, అవునా. సో గెట్ అవర్ ఓకే, గెట్ అవర్ అన్న తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది, రిటర్న్ అవర్, దట్స్ ఆల్. ఓకే, అంటే ఇక్కడ ఈ మెథడ్ని యాక్సెస్ చేసి ఇక్కడ నుంచి ఏం చేయాలండి, అవర్ని రిటర్న్ చేసుకోవాలి అంతే. ఓకే, అంటే ఈ క్యాల్కులేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీటి వాల్యూస్ని రిటర్న్ చేయమని మనం ఇక్కడ గెట్ మెథడ్స్ ద్వారా అడుగుతున్నాం అంతే, సింపుల్. ఓకే, సో పబ్లిక్ ఇంట్ గెట్ మినిట్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అండి, రిటర్న్ ఏం లేదు, వాల్యూని రిటర్న్ చేయమని అడగడం అంతే, మినిట్. ఓకే, సో మరోటి పబ్లిక్
int get second. ఇక్కడ రిటర్న్ ఏం వాల్యూని రిటర్న్ చేయాలండి, సెకండ్. సో ఇదనమాట. అంటే మనం యూజ్ చేసుకునే విధంగా ఇక్కడ చూడండి సెట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సెట్ చేసే విధంగా ఈ మెథడ్లో మనం రాసుకోవడం జరిగింది. ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ని మనం విడివిడిగా రాసుకోవడం జరిగింది. సో ఇక్కడ అవర్కి ఇక్కడికి వచ్చేసరికి మనం వాల్యూని అసైన్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఇది కేవలం కన్స్ట్రక్టర్స్ అండ్ మెథడ్స్ బిల్డింగ్లోనే ఉంది మన ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి అవర్కి మనం ఏం చేసాం, ఒక వాల్యూని అసైన్ చేసాం, కండిషనల్ వాల్యూ అది. అండ్ మినిట్కి ఆ వాల్యూని అసైన్ చేసాం, అండ్ సెకండ్కి వాల్యూని అసైన్ చేసాం. సో ఇప్పుడు ఈ అసైన్ చేసినటువంటి వాల్యూస్ని తీసుకోవాలనుకుంటున్నాం మనం. ఓకే, సో గెట్ అవర్ అన్నప్పుడు రిటర్న్ అవర్ అన్నాం. ఆ తర్వాత గెట్ మినిట్ అనే మెథడ్ ద్వారా రిటర్న్ మినిట్ అని చెప్పేసి, ఆ విధంగా రిటర్న్ సెకండ్ అంటే గెట్ సెకండ్ నుంచి రిటర్న్ సెకండ్ని తీసుకున్నాం. సో ఇక్కడ మనం లాస్ట్ ఫైనల్గా మనం ఏం రాసుకోవాలి, స్ట్రింగ్ మెథడ్ అనేది రాసుకోవాలి. ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ ఇదనమాట. ఓకే, సో ఈ ఫైనల్ రిజల్ట్ని ఏ విధంగా మనం రాసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది మన యొక్క ఫైనల్ మెథడ్ అండి. ఇక్కడ ఇంకా వేరే మెథడ్స్ ఏమీ ఉండవు. ఓకే, సో సిస్టమ్ డాట్ సారీ పబ్లిక్ స్ట్రింగ్. ఓకే, పబ్లిక్ స్ట్రింగ్ అనే మెథడ్ ఏం చేస్తుందండి, ఇక్కడ ఇంట్ అనే మెథడ్ ఏం చేసింది, ఇంట్ని రిటర్న్ చేసింది. అలాగే స్ట్రింగ్ అనేది ఏం చేస్తుంది, స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇది టైంకి సంబంధించింది కదా. సో యాజ్ యూజువల్ మనం ఫుల్ టైం, ఇక్కడ ఓన్లీ టైం అనుకోండి, జస్ట్ టైం. ఓకే, సో టైం అనేది ఏంటండి మన యొక్క మెథడ్ నేమ్. ఓకే, సో స్ట్రింగ్ టైప్ కాబట్టి రిటర్న్ అనేది రాసుకోవాలి మనం, అవునా. సో రిటర్న్ స్ట్రింగ్ ఫార్మాట్ చేద్దాం దీన్ని. ఓకే, అంటే మనకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా రాసుకుంటాం అనమాట. సో టైం అనేది ఏ విధంగా కావాలండి మనకు, ఆ విధంగా మనం రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మనం లాస్ట్ టైం చూడడం జరిగింది ఏంటండి, %0 to d అంటే 2 డెసిమల్ ప్లేసెస్, అండ్ %0 to d అండ్ %0 to d. సో అంటే ఇది అవర్స్ కోసం ఒక 2 డెసిమల్ ప్లేసెస్, అండ్ మినిట్స్ కోసం ఒక 2 డెసిమల్ ప్లేసెస్, అండ్ సెకండ్స్ కోసం ఒక 2 డెసిమల్ ప్లేసెస్. జనరల్గా అది చూడడానికి ఏ విధంగా కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సారీ, ఈ విధంగా కనిపిస్తుంది. అంటే మనం ఈ విధంగా ఫార్మాట్ అనేది సెట్ చేసాం అనమాట. ఓకే, సో 3 వాల్యూస్ని లేదా ఆర్గ్యుమెంట్స్ని మనం ఇక్కడ వచ్చేలాగా చూసుకున్నాం. కానీ వీటిలో ఏంటి రీప్లేస్ ఏది అవ్వాలి అంటే అవర్, మినిట్ అండ్ సెకండ్ వాల్యూస్ అనేవి మనకు దీంట్లో రీప్లేస్ అవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి గెట్ మెథడ్స్ని యూజ్ చేయాలి. చూడండి, గెట్ అవర్ అనేసి ఎంటీ ప్రాంథసిస్ తీసుకున్నప్పుడు, ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే ఫస్ట్ వాల్యూని రీప్లేస్ చేస్తుంది. మరి గెట్ అవర్ అనేటువంటి మెథడ్ మనకి ఏమి ఇస్తుందండి, అవర్ని రిటర్న్ చేస్తుంది. సో అవర్ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుందని దీని అర్థం అండి. అంతే, అర్థం చేసుకుంటే ఏదైనా అర్థమవుతుంది. ఓకే, సో చూడండి, తర్వాత గెట్ మినిట్, ఇంకా మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. సో ఎంటీ ప్రాంథసిస్ అండ్ గెట్ సెకండ్ ఎంటీ ప్రాంథసిస్. సో ఈ విధంగా మనం పూర్తిగా మెథడ్స్ అనే, ఓకే, ఎనీథింగ్ రాంగ్, ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ అనేది రాంగ్ చేసాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, సో స్పెల్లింగ్ రాంగ్ వచ్చినప్పుడు కూడా మనకి ఎర్రర్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని బట్టి మీరు ఎర్రర్ని రిసాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి ఫస్ట్. ఓకే, సాల్వ్ చేసుకున్న తర్వాత మనం మన యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఒక
కన్స్ట్రక్టర్ని తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనం ఏం చేసాం, ప్రైవేట్ వేరియబుల్స్ అనేవి తీసుకున్నాం. సో ప్రైవేట్ వేరియబుల్స్కి పబ్లిక్ వేరియబుల్స్కి నేను తేడా ఆల్రెడీ చెప్పేశాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రైవేట్ వేరియబుల్స్ ఈ క్లాస్లోని మెథడ్స్ ద్వారా మాత్రమే మనం ఆపరేట్ చేయగలుగుతాం, ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ కన్స్ట్రక్టర్స్ వచ్చేసి 0 ఆర్గ్యుమెంట్స్తో ఒక కన్స్ట్రక్టర్ని డిఫాల్ట్ వాల్యూస్ని అంటే 0 అసైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పబ్లిక్ ఆరెంజ్ అనేటువంటి మరొక కన్స్ట్రక్టర్ని, సేమ్ అన్ని పబ్లిక్ ఆరెంజే, సో మరో కన్స్ట్రక్టర్ని ఒక ఆర్గ్యుమెంట్తో తీసుకోవడం జరిగింది. సో ఓకే, ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ని వాడుతుంది అనమాట మనకి ఇక్కడ మెయిన్ మెథడ్ నుంచి. ఓకే, అది ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ టూ ఆర్గ్యుమెంట్స్తో మరో కన్స్ట్రక్టర్ అండ్ 3 ఆర్గ్యుమెంట్స్తో మరో కన్స్ట్రక్టర్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ దిస్ అని అంటే ఇక్కడ నుంచి వాల్యూస్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, దిస్ అన్నప్పుడు ఇక్కడ నుంచి వాల్యూస్ని తీసుకుంటుంది. లేదా మరొక విషయం ఏంటంటే ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కన్స్ట్రక్టర్లో అసలు ఆర్గ్యుమెంట్స్ లేవనుకోండి, ఇది యూజ్ చేయమని అర్థం అనమాట దిస్ అంటే. ఓకే, అండ్ ఒకవేళ వాట్ వి కాల్ ఒకవేళ వాల్యూస్ అనేవి సారీ మీకు ఆబ్జెక్ట్ అనేది ఒక కండిషన్తో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఇది యాక్సెస్ చేస్తుంది. సో ఇది తీసుకోమని అర్థం అనమాట. అండ్ టూ ఆర్గ్యుమెంట్స్తో వస్తే ఇది తీసుకోమని, అండ్ 3 ఆర్గ్యుమెంట్స్ వస్తే ఫైనల్లీ ఇది తీసుకోమని దీని అర్థం. కానీ ఇక్కడ చూడండి వాల్యూస్ అనేవి మాత్రం సేమ్ ఉంటవి. ఓకే, అంటే మనం అసైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఒకసారి చూద్దాం, నో ప్రాబ్లం. ఓకే, ఆర్గ్యుమెంట్ అనేది అసైన్ చేసిన దాన్ని బట్టే ఈ కన్స్ట్రక్టర్స్ అనేవి పనిచేస్తాయి అనమాట. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గ్యుమెంట్తో వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అది అవర్లో దాన్ని పెట్టేసి ఏం చేస్తుంది, మిగిలినవి 0 పెట్టేస్తుంది. సో 2 ఆర్గ్యుమెంట్స్ వస్తే అవర్స్ అండ్ మినిట్స్లో వాటిని ఉంచేసి తర్వాత సెకండ్స్ అనేది 0 ఇచ్చేస్తుంది. ఇక్కడ ఫుల్ ఐ మీన్ 3 ఆర్గ్యుమెంట్స్తో వచ్చినప్పుడు అవర్ అండ్ మినిట్ అండ్ సెకండ్ వాల్యూని అసైన్ చేసుకుంటుంది. ఓకే, సో ఆ విధంగా ఇది పనిచేయడం జరుగుతుంది మనకు. ఆ తర్వాత ఇక్కడ ఒక సెట్ టైం అనేటువంటి ఒక మెథడ్ని కాలప్ చేయడం జరిగింది. ఇక్కడ సెట్ టైం అనే మెథడ్లో 3 ఆర్గ్యుమెంట్స్తో 3 మెథడ్స్ని కాల్ చేయడం జరిగింది ఈ మెథడ్ అనేది. సో ఈ మెథడ్లో 3 మెథడ్స్ని కాల్ చేసాం కదా, ఆ మెథడ్స్ని మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వీటికి రాసుకున్నటువంటి సెట్ అవర్, సెట్ మినిట్, సెట్ సెకండ్ వీటికి ఐ మీన్ మెథడ్స్కి మనం గెట్ అవర్, గెట్ మినిట్, గెట్ సెకండ్ అనేటువంటి రిటర్న్ వాల్యూని ఇచ్చేటువంటి ఇంట్ మెథడ్స్ని మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఓకే, రిటర్న్ మెథడ్స్ అనమాట, గెట్ మెథడ్స్. ఓకే, సో ఫైనల్గా మనం ఒక స్ట్రింగ్ అనేటువంటి మెథడ్ని, రిటర్న్ స్ట్రింగ్ మెథడ్ని రాసుకోవడం జరిగింది. దానికి నేమ్ వచ్చేసి మెథడ్కి టైం అనేటువంటి నేమ్ని నేను అసైన్ చేయడం జరిగింది. ఓకే, టైం అనండి, మై టైం అనండి, ఓకే మీ ఇష్టం అండి. ఓకే, సో మై టైంగా నేను మార్చేస్తున్నాను చూడండి. సో మై టైం చూడడానికి వినడానికి చాలా చక్కగా ఉందండి. ఓకే, రిటర్న్లో మనం స్ట్రింగ్ని తీసుకుంటున్నాం, దాన్ని ఫార్మాట్ చేసాం ఏ విధంగా కనిపించాలి అనేటువంటిది. ఓకే, వాల్యూస్ని కూడా మన మెథడ్స్ త్రూ అసైన్ చేయడం అనేది జరిగింది. పర్ఫెక్ట్గా మన యొక్క మల్టీ కన్స్ట్రక్టర్స్తో పాటు మల్టీ మెథడ్స్ని యూజ్ చేసాం ఇక్కడ. అండ్ ఫైనల్గా మనకు కావాల్సినటువంటి స్ట్రింగ్ రిటర్న్ని ఇక్కడ మెథడ్ని రాసుకోవడం జరిగింది. ఇప్పుడు కాలప్ చేద్దాం. సో ఇక్కడ కన్స్ట్రక్టర్స్ అనేవి మనకు రకరకాలుగా ఉన్నవి కదా. సో అదే విధంగా మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ని కూడా, ఇక్కడ ఎన్ని కన్స్ట్రక్టర్స్ ఉన్నాయండి ఒకసారి గమనించినట్లయితే 0 ఆర్గ్యుమెంట్స్తో 1 2 3 4 ఓకే 4 కన్స్ట్రక్టర్స్ అనేవి ఉన్నవి. ఓకే, ఇక్కడ నుంచి మెథడ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ చూసినట్లయితే కన్స్ట్రక్టర్ అంటే మీకు గుర్తించడానికి ఈజీ అండి. పబ్లిక్ తర్వాత మనం యూజ్ చేసేటువంటిది ఏంటండి, క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్ని డైరెక్ట్గా మనం పుట్ చేస్తాం, అప్పుడు దాన్ని ఈ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకు 4 కన్స్ట్రక్టర్స్ ఉన్నవి. సో 4 ఆబ్జెక్ట్స్ని మనం తీసుకుందాం. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఆరెంజ్ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, క్లాస్ నేమ్ ఎంటర్ చేసి. సో ఇక్కడ ఈ యొక్క ఆబ్జెక్ట్ నేమ్, ఓకే సో ఏదైనా ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మై ఓబీజే అంటే మై ఆబ్జెక్ట్ అనుకోండి, మై ఆబ్జెక్ట్ 1 అనేది ఇస్తున్నాను నేను, ఈజ్ ఈక్వల్ టు
న్యూ ఆరెంజ్ ఎంటీ పారెంథసిస్. ఓకే, సో ఈ విధంగా నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ అండి. సో ఇప్పుడు మరొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను, దీని పేరు వచ్చేసి మై obj2 అండి. సో ఇక్కడ నేను ఒక ఆర్గ్యుమెంట్ని క్రియేట్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి. ఓకే, సో నేను ఈ ఆబ్జెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు మెథడ్ ఏది తీసుకుంటుందండి, ఈ కన్స్ట్రక్టర్ని తీసుకుంటుంది. ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ తీసుకున్నాను, అది ఎక్కడ అసైన్ చేస్తుంది, అవర్స్లో అసైన్ చేసేసి మినిట్స్ అండ్ సెకండ్స్ని 0 చేసేయాలి, అది దాని యొక్క రూల్. సో థర్డ్ కన్స్ట్రక్షన్ మై obj3. ఓకే, దీంట్లో నేను ఏం చేస్తానంటే 2 కండిషన్స్ అనేవి తీసుకుంటాను. ఓకే, సారీ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాను అండ్ 6 15 అనుకోండి. ఓకే, అప్పుడు అవర్స్ అండ్ మినిట్స్ 6 ఇక్కడ 15 తీసుకొని సెకండ్స్ 0 చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, అండ్ ఇక్కడ మై obj4 అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫైనల్గా 3 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 11 35 అండ్ 50 అనుకోండి. ఓకే, సో 11 అవర్స్ ఇక్కడ మినిట్స్లో 35ని అలాగే సెకండ్స్లో 50ని అసైన్ చేసే విధంగా నేను ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వీటిని ప్రింట్ చేసే విధానం చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తామండి, మై obj1 డాట్. ఓకే, మై obj1 డాట్ ఈ యొక్క మెథడ్ని కాల్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫైనల్ మెథడ్ అదే కదా, ఏముందండి, మై టైం. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నట్లయితే ఏమవుతుంది, మనకు ఈ యొక్క ఆబ్జెక్ట్ నుంచి అంటే 0 ఆర్గ్యుమెంట్స్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని, ఈ క్లాస్ని సో తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్టర్స్ అన్నీ చెక్ చేసి, ఓకే ఎక్కడుంది ఆ కన్స్ట్రక్టర్ అంటే ఇది, సో దాని వాల్యూస్ ఏమున్నవి, సో అప్పుడు ఏమవుతుంది, మనకు అవుట్పుట్ ఏ విధంగా ఇస్తుంది అంటే 0 0 0 0. ఓకే, సో ఆ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూసినట్లయితే సేమ్ తీసుకోండి, ఇక్కడ చూడండి స్ట్రింగ్ మెథడ్ని మనం మార్చట్లేదు, సేమ్ మెథడ్. ఓకే, అంటే ఫైనల్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలాంటి చేంజ్ చేయట్లేదు. చూడండి మై టైం అన్నిటికీ మై టైమే, కానీ ఆబ్జెక్ట్ని మాత్రం వేరే చేస్తున్నాం. ఓకే, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే. సో ఈ విధంగా నేను 4 ప్రింట్స్ అనేవి తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ నుండి ఒకసారి కాల్ చేస్తున్నాను, అంటే నేను ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నటువంటి ఒక ఆబ్జెక్ట్ నుండి నేను ఫైనల్ మై టైం అనేటువంటి ఈ యొక్క ఫైనల్ స్ట్రింగ్ మెథడ్ని, రిటర్న్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఓకే, సో దాని ద్వారా మనకి ఏమి ఇస్తుంది అంటే మనం ఈ యొక్క వాల్యూని అసైన్ చేసేసుకొని ప్రాసెస్ చేసేసి ఫైనల్గా మనకు రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో అండ్ ఇది కూడా సేమ్ 2 ఆర్గ్యుమెంట్స్తో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ డాట్ మళ్ళీ సేమ్ ఫైనల్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఆ విధంగా మనం 4 ఆర్గ్యుమెంట్స్ టైప్స్ అనేవి మనకు ఉన్నవి, ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నవి. అంటే ఒకటేమో 0 ఆర్గ్యుమెంట్స్, ఒకటి 1 ఆర్గ్యుమెంట్ అండ్ ఒక 2 ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫైనల్లీ 3 ఆర్గ్యుమెంట్స్తో మనకు ఈ విధంగా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఆ ఆబ్జెక్ట్ల త్రూ అంటే ఈ 0 ఆర్గ్యుమెంట్లు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని కాలప్ చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, 1 ఆర్గ్యుమెంట్తో తీసుకున్నప్పుడు అది అవర్స్లోకి వెళ్తుంది. ఓకే, అవర్స్లోకి వెళ్ళాలని మనమే సెట్ చేసాం కాబట్టి ఆ అవర్స్లోకి వెళ్తుంది. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇవి ఎలా ప్రింట్ అవుతాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి జనరల్గా గమనించినట్లయితే ఇది 0 ఆర్గ్యుమెంట్స్తో ఉన్నటువంటి మెథడ్ కాబట్టి, ఐ మీన్ కన్స్ట్రక్టర్ కాబట్టి
మనకు 0 ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఏమవ్వాలి అండి కన్స్ట్రక్టర్ని చూడండి ఒకసారి మొత్తం జీరోలు పెట్టేయాలి. అంటే అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ అనేవి జీరోస్ అయిపోతాయి. ఓకే. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ రెండో ఆబ్జెక్ట్ని చెక్ చేయండి. ఓకే. సింగిల్ కండిషన్ లేదా సింగిల్ ఆర్గ్యుమెంట్, ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. సో 1 ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు అవర్స్లోకి ఇది అసైన్ చేసుకుంటుంది. ఓకే. చూడండి 1 ఆర్గ్యుమెంట్ ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ని చెక్ చేయండి. ఇక్కడ అవర్స్ లోపల అది అసైన్ అయిపోతుంది ఆ వాల్యూ. ఆ తర్వాత మిగిలినవన్నీ జీరో ఉంచేస్తుంది. అండ్ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ కన్స్ట్రక్టర్ని తీసుకుంటుంది, వీటిని వాడదు ఇంకా. ఓకే. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ తీసుకొని ఇక్కడ ఆ 2 వాల్యూస్ని ఇన్సర్ట్ చేసేసి ఆ తర్వాత ఫైనల్గా అది జీరో చేసేస్తుంది. కానీ ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్గా అన్నీ కూడా అసైన్ అయిపోతాయి. ఓకే. సో అప్పుడు టైం 11:35:50 సెకండ్స్ అవుతుంది. ఓకే. సో ఒకసారి ప్రింట్ చేసినట్లయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో చూడండి ఫస్ట్ 0 ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు అన్ని జీరోలు వచ్చేసినవి. అండ్ తర్వాత మనం అసైన్ చేసింది ఎంత అండి 5. అది అవర్స్లోకి వెళ్ళింది, ఎందుకంటే అది అవర్స్కి సంబంధించినటువంటి సింగిల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఓకే. సో నెక్స్ట్ అవర్స్ అండ్ మినిట్స్ని యూజ్ చేసేటువంటి 2 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్లోకి మనం వాటిని వాల్యూస్ని అసైన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనం కోరుకున్న విధంగా అక్కడ మనం ఏదైతే ఇచ్చినామో అదే విధంగా మనకు ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి వచ్చేసినవి అనమాట. ఐ మీన్ ప్రింట్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత మనం 3 ఆర్గ్యుమెంట్స్ని తీసుకున్నప్పుడు ఈ విధంగా వచ్చింది. సో ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అంటే మనం మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ని ఏ విధంగా వాడొచ్చు అనడానికి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది టైం కోసం ఇంత రాయాలని కాదు. ఇక్కడ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఒకే కన్స్ట్రక్టర్ని ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం డివైడ్ చేసుకుంటూ. ఓకే. యాక్చువల్లీ ఇదంతా కన్స్ట్రక్టర్ అంతా ఒకటే, సేమ్ చూడండి, సేమ్ కన్స్ట్రక్టర్. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆర్గ్యుమెంట్ని బట్టి మనకు అది ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చూసుకుంటున్నాం. సో ఆర్గ్యుమెంట్స్లో తేడాలు ఉన్నాయి, కానీ ఇది కన్స్ట్రక్టర్ మొత్తం ఒకటే అనమాట. ఓకే. సో ఈ విధంగా మనం మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ని ఉపయోగించవచ్చు. వాటి ద్వారా మనం మల్టిపుల్ మెథడ్స్ అనేవి రాసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం మల్టిపుల్ మెథడ్స్కి అంటే సెట్ మెథడ్స్ ఉంటవి, దాంట్లో నుంచి వాల్యూస్ని తీసుకునే గెట్ మెథడ్స్ అంటే రిటర్న్ వాల్యూ మెథడ్స్ ఉంటవి. ఫైనల్గా మనం ఒక రిటర్న్ మెథడ్ని తీసుకుంటాం. అది ఐదర్ ఇంట్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, డబుల్ కావచ్చు, ఎనీథింగ్. ఓకే. సో ఈ విధంగా మనం మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ అనేవి వాడొచ్చు అనమాట. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ చూడండి ఈ వీడియోని, మీకు చాలా ఈజీగా చాలా చక్కగా అర్థమవుతుంది. ఓకే. ఇది చాలా ఉపయోగకరం అనమాట. అంటే మనం ఇది అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రోగ్రామింగ్ అనేది చాలా ఫాస్ట్గా చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను డెఫినెట్గా దాన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.